ఒకప్పుడు ఎంతో స్వచ్ఛంగా పవిత్రంగా ఉన్న అంటార్కిటికా ఇప్పుడు మనిషి చేసే పనుల వలన క్రమంగా కరుగుతూ కనుమరుగైపోతుంది. కారణం ఏమిటి అంటే మనం ఎక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ను అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయడం వల్ల సూర్యుడి నుండి వచ్చే వేడి భూమి లోపలికి వెళ్లకుండా చేస్తుంది. దీంతో వాతావరణం వేడెక్కుతుంది. దీని వలన గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. దీని ప్రభావంగా అంటార్కిటికా మంచు వేగంగా కరిగిపోతుంది. మంచు కరిగితే సముద్ర మట్టం పెరుగుతుంది. అది భూమి మీద కోట్లాది జీవరాశులకు ముప్పు తెస్తుంది. అందుకే ఒక మాటలో చెప్పాలంటే భూమి భవిష్యత్తు అంటార్కిటికాపై ఆధారపడి ఉంది. కానీ అంటార్కిటికా భవిష్యత్తు మాత్రం మనుషుల చేతుల్లోనే ఉంది. ఈ భూమి మీద మనిషితో పాటు 87 లక్షల జీవరాశులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఈ వనరుల మీద సమాన హక్కులు ఉన్నాయి. కానీ మనిషి మాత్రం ప్రకృతిని తన కోసమే అన్నట్టుగా దోచుకుంటూ అభివృద్ధి పేరుతో తనను తానే నాశనం చేసుకుంటున్నాడు. తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నాడు.